హాయ్ అండి. ఈరోజు వచ్చేసి రెసిపీ మనకి ఎంత టేస్టీగా ఉంటాయి, పిల్లలకి నచ్చుతాయి. మీరు తప్పగా ట్రై చేయండి. చూసిన కొలది తినాలనిపిస్తుందా? సరే, మీరు కూడా తప్పగా రెసిపీ ఇంట్లోనే తయారు చేసుకోండి. ఇలా చూడడానికి ఎంత బాగున్నాయో చూడండి మీరేని. నేను బంగాళదుంపలు పొటాటో తీసుకున్నాను, ఒక 6 కేజీలట్టు. దానికి బాయిలింగ్ చేశాను. ఇలా బాయిలింగ్ అయిన తర్వాత అవి చల్లారించిన తర్వాత తొక్కలను తీసేసి ఇలాగ శుభ్రంగా కట్ చేసుకున్నాను. ఒక సప్పర్తో ఇలా ఇలా మ్యాష్ చేసిన తర్వాత 2 చెంచాలు సూజీ వేసుకున్నాను. కొద్దిగా టేస్ట్ తగ్గట్టు సాల్ట్, ఒక 2 స్పూన్లు కార్న్ పౌడర్ వేసుకుంటే, కొద్దిగా బ్లాక్ పెప్పర్ మిరియాల పొడి కొద్దిగా వేసుకున్నాను. ఇలా మొత్తం కలుపుకోవాలి చెంచాతోటి. కొద్దిగా వేడిగా ఉంది, చల్లగైన వరకు అలాగ చెంచాతో కలుపుకోవాలి. అలా మొత్తం కలుపుకోవాలి. దాంతో చూడండి నేను ఎలా కలుపుకుంటున్నాను, మీరు కూడా అలాగే కలుపుకోండి. వాటర్ వేసుకోకుండా కలుపుకుంటే సరిపోద్ది. చూడండి వీడియో. ఇంకొద్దిగా అక్కడ సాల్కును కన్ఫర్మ్ పౌడర్ ఇంకో చెంచా వేసుకున్నాను. ఇలా మొత్తం కలుపుకొని సైడ్ ఉంచుకున్నాను. కొద్దిగా బటర్ తీసుకున్నాను, దానికి వేడి చేసుకుని కొద్దిగా బటర్ వేసుకుంటే టేస్టీగా వస్తాయి. దాని మీద బటర్ వేసుకుని ఇలా స్పూన్తో మళ్ళీ ఒక చుట్టూ కలుపుకుంటున్నాను. ఇలా చూడండి నేను ఎలా కలుపుకున్నాను. నేను కలుపుకుందానికి 2 ముద్దలు వచ్చాయి. ఇలా కార్న్ పౌడర్ కొద్దిగా వేసుకొని జల్లుకొని, దానికి ఎక్కువ గట్టిగా పామకండి, కొద్దిగా పాముకుంటే సరిపోద్ది. నేను గ్లాసు తీసుకున్నాను. గ్లాస్ సాయంతో కార్న్ పౌడర్ కొద్దిగా వేసుకొని దాని మీద కొద్దిగా చూడండి వీడియో చూస్తున్నాను ఎలా చేస్తున్నాను. ఇలా చేసుకుంటే సరిపోద్ది. మనకు చూడడానికి కూడా శుభ్రంగా వస్తాయి. ఇలా మనకి వేస్ట్ అంతా తీసేయండి. ఇంకో చుట్టూ అవి మనం మళ్ళీ చేసుకోవచ్చు. అది చూడండి ఒక పెన్ సాయంతో నేను ఎలా చేసుకుంటున్నాను. వీడియో చూడండి. ఇలా మొత్తం చేసుకున్నాను. ఇలా మీరు కూడా ట్రై చేయండి. చూడండి చూపించాను కదా, ఇలా చేసుకోండి మీరు కూడా. గ్యాస్ ఆన్ చేశాను, ప్యాన్ పెట్టుకున్నాను. దానికి తగ్గట్టు డీప్ చేసుకోవాలి, తగ్గట్టు ఆయిల్ వేసుకున్నాను. లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోద్ది. ఒక 10-15 నిమిషాలు ఇలాగా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోయండి. ఆయిల్ ఎట్టకండి, ఆయిల్ ఎడితే బేగ మాడిపోతాయి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకుంటే సరిపోద్ది. చూసుకుంటూ కాల్చుకోయండి, ఎంత టేస్టీగా వస్తాయి. ఇలా 2 పక్కలు కాల్చుకుంటే సరిపోద్ది.
చూడండి నేను ఎలా చేసుకున్నాను.